రాచర్ల గ్రామంలో పారిశుధ్యం పడకేసింది. రాచర్ల దళితవాడలో తాగునీటి సక్రమంగా సరఫరా చేయడం లేదని దళితవాడకు చెందిన పలువురు మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు ప్రవహించకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరడంతో దోమలు వ్యాప్తి చెంది దోమకాట్లకు గురవుతున్నామని, తాము అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ప్లాస్టిక్ ను నివారించవలసిన పంచాయతీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కుళాయిల నుండి బురద నీరు వస్తుందని యార్లగడ్డ నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఏం పేరు? యార్లగడ్డ దానమ్మ అండి. నా పేరు యార్లగడ్డ దానమ్మ అండి. చాలా కాలం నుంచి రోడ్డు కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేదండి. అసలు బాగా రోడ్డు అంతా మునిగిపోయండి. వర్షం వచ్చినా మునిగిపోయి నీళ్లు నిలిచిపోయండి. దోమలు పట్టేసి నడితే కూడా లేకోకుండా చాలా మేము ఇబ్బందిగా ఉంటున్నామండి. బయట కొత్త కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చాలా సంవత్సరాల నుంచి రోడ్డు ఆఫ్ చేస్తారండి వేయకోకుండానే. మరి మనుషులు కూడా సరిగ్గా రావడం లేదండి. అసలు డ్రైనేజీలు కూడా నిండిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నామండి. మేము ఒక ఏ సదుపాయం అంటూ లేదండి మాకు. మరి ఈ రోడ్డు కోసం కూడా మీరు ఒకసారి చూసి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే. ఇదండి మా అరుంధతిపేట పరిస్థితి ఇదండి. మరి గత 5 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ గారు మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు ఏమి క్లీన్ చేయట్లేదు. ఈ రోడ్డు కూడా సాధారణమైన వానకు కూడా మునిగిపోవడం, ఆ మోకాళ్ళలో నీళ్ళు రావటం, దీనివల్ల చాలా ప్రజలు అప్రమత్తం అయ్యి చాలా మరి దోమలతోటి మరి పాములతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం వారికి మేము చేసేది ఏంటంటే మాకు ఈ రోడ్డు ఈ డ్రైనేజీ కదంతా మరి శుభ్రం చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి పిల్లలు కూడా అనారోగ్యానికి గురి అవుతున్నారు. మేము చేసిన ప్రతి పని కూడా ఎంత చేసినా మరి ఇబ్బందికరంగానే ఉంటుంది మాకు. దయచేసి మరి మమ్మల్ని ఒకసారి మీ దృష్టిలో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పేరు? వెంకటరావు అండి. పంచాయతీ కార్యదర్శి పారిశుధ్యంపై దృష్టి సారించకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు మీడియా ముందుకొచ్చి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. AV9 టీవీ న్యూస్, రాచర్ల, పెంటపాడు మండలం.